जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. సో నిన్న మనము నిన్న నిన్న 12వ అధ్యాయం మనం చర్చించాము. ఇవాళ మనము భగవద్గీత యథాతథము 13వ అధ్యాయం మనము చర్చిస్తాము. ఓకే. సో ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీరు అందరూ చూడవచ్చు. జై శ్రీ కృష్ణ. హరే కృష్ణ. ఓకే, మీకు కనిపిస్తుంది కదా పీపీటీ ఇప్పుడు? కనిపిస్తుంది గురుజీ. ఓకే, సంతోషం. హరే కృష్ణ. ఇక మనం ముందుకెళ్తాం. నేను ఒకసారి ఆ నిన్న జరిగిన అధ్యాయంలో చిన్న పునర్విమర్శ ఒకటి చేసుకుని మనం ముందుకెళ్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 శ్రీ శ్రీ రాధా మాధవ్ కి జై, శ్రీల ప్రభుపాద కి జై. సో ఈరోజు అధ్యాయం పేరు ప్రకృతి, పురుషుడు, చైతన్యం. సో భక్తి వేదాంతుల స్వామి వారు మనకు ఈ అధ్యాయం నుంచి మనకు తన యొక్క పర్పస్ ద్వారా ఏ విధంగా చెప్పారో మనము తెలుసుకుందాం అన్నమాట. సో ఒకసారి చిన్న రివిజన్ చేసుకుందాము నిన్న జరిగిన 12వ అధ్యాయము. సో అవ్యక్తంలా లేక ప్రత్యక్షమా, అది ఒకటి. తర్వాత భక్తికి ఉన్న నిత్యంలు ఏంటి. సో మనం నిన్న తెలుసుకున్న విధంగా అన్ని యోగాల్లో కన్నా భక్తి యోగము చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా సులభమైనది కూడా. ఎటువంటి వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ భక్తి యోగం అనేది చాలా సులభంగా అవలంబించవచ్చు అన్నమాట. అలాగే ముందుకెళ్తే కృష్ణునికి ప్రియమైన గుణాలు ఆ భక్తుల్లో ఉన్నవి ఏవి అని 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు మనము తెలుసుకుందాం అన్నమాట. ఓకే, సరే మనము ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ స్లైడ్ ఓపెన్ చేయరా గురుగారు? స్లైడా? ఓకే, తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. డన్ గురుగారు. డన్నా? సరే. సో ఈ 3 విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాము. ఈ 13వ అధ్యాయంలో ప్రకృతి, పురుషుడు మరియు చైతన్యము గురించి భగవంతుడు అర్జునుడికి ఏ విధంగా బోధించాడు, దాన్ని అదే విధంగా అర్జునుడు ఏ విధంగా తీసుకుని తాను విజయం సాధించాడు. విజయం సాధించాడంటే కేవలము రాజ్యమును గెలుపొందడమే కాకుండా అర్జునుడు శ్రీకృష్ణుడిని ఒక గురువుగా స్వీకరించి తాను ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు అన్నమాట. అదేవిధంగా ఈ కలియుగంలో మనం ఉన్నప్పటికీ కూడా మనము ఇప్పుడు ఉన్న ఆధ్యాత్మిక గురువుల వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకొని మనం కూడా మన భక్తిలో ఉన్నతంగా ఎదిగి భగవద్ధామాన్ని మనం తిరిగి చేరుకునే అవకాశం ఉంది. సో ఇందులో తెలివైన ప్రశ్నలు 1 నుంచి 7వ వరకు అర్జునుడు అడుగుతాడు అన్నమాట. తర్వాత జ్ఞానము మరియు దాన్ని ఏ విధంగా సాధించాలి అనేది 13.8 నుంచి 12వ శ్లోకం వరకు చెప్పబడింది. మరి ఇంకా ముందుకు వెళ్తే, లోతుగా వెళ్తే కనుక ఆత్మ మరియు పరమాత్మని గురించి 13 నుంచి 13-19 శ్లోకాల వరకు చక్కగా భగవంతుడు వివరించాడు అన్నమాట. మళ్ళీ నిజమైన భోక్త ఎవరు, అంటే భోక్త అంటే అనుభవించేవాడు అన్నమాట. దాని గురించి కూడా భగవంతుడు 20 నుంచి 26 శ్లోకాల్లో చెప్పాడు. తర్వాత మనకు జ్ఞానచక్షు అంటే ఏంటి,
27 నుంచి 35 వరకు జ్ఞానచక్షు గురించి భగవంతుడు వివరించాడు అర్జునుడికి అన్నమాట. మామూలుగా మనకు మాంసచక్షు ఉంటుంది. జ్ఞానచక్షు అది జ్ఞానచక్షుగా మనకు మారాలన్నమాట. అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అటువంటి అదృష్టి మనకు అలవడాలి. ఏ విధంగా అది అలవడుతుంది అనేది మనము ఈ రోజు తెలుసుకోబోతున్నాం. సో ఈ తెలివైన ప్రశ్నల గురించి మనము కొంచెం ఫోకస్ పెట్టినట్లయితే అర్జునుడు ముఖ్యంగా 6 ప్రశ్నలు అడిగాడు. ఈ కొన్ని సెట్ ఆఫ్ శ్లోకాస్ లో భగవంతుడిని ఈ 6 రకమైనటువంటి ప్రశ్నలు అడిగాడు. దాని గురించి భగవంతుడు చాలా చక్కగా వివరించి అర్జునుడికి అర్థమయ్యేట్టుగా చెప్పాడు అనమాట. దాని గురించి ఈరోజు మనం కూడా చర్చిస్తాము. సో శరీరము, ఆత్మ, పరమాత్మ. సో వీటి యొక్క లక్షణాలు ఏంటి, ఈ ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, సో మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఏ విధంగా మనము తెలుసుకున్న తర్వాత ఆధ్యాత్మికంగా ఏ విధంగా మనము ఉన్నత స్థితిని చేరుకుని ఆనందంగా ఉండవచ్చు అనే దాని గురించి చర్చ అన్నమాట. సో మొట్టమొదటి శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నాడు. మన క్రితము అధ్యాయంలో మనము తెలుసుకున్న విధంగా ఇప్పుడు అర్జునుడు శరణాగతి పొందాడు. అంతకుముందు కృష్ణ, ఈ 2 సేనల మధ్య రథాన్ని నువ్వు నిలుపు అని. రథాన్ని నిలిపిన తర్వాత అర్జునుడికి అర్థం కాల ఏం చేయాలి అనేది. సో అతను శారీరక భావంలో ఉండడం వల్ల అటువైపు ఉన్న వర్గాలను తన శారీరక సంబంధం పెట్టుకుని వాళ్ళతో నేను యుద్ధం చేయను అంటాడు అన్నమాట. అప్పుడు భగవంతుడు అర్జునుడికి హితబోధ చేయాల్సి వచ్చి భగవద్గీత బోధిస్తాడు అన్నమాట. సో ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, అర్జున భువాచ ప్రాకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞాం ఏవ చ ఏతాద్ వేదితుం ఇచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు ఇట్లు పలికెను, ప్రియమైన కృష్ణ, ప్రకృతిని గూర్చియు, పురుషుని అంటే భోక్త గూర్చియు, క్షేత్రమును గూర్చియు, క్షేత్రము నిరింగవాణిని గూర్చియు, జ్ఞానమును మరియు జ్ఞాన లక్ష్యములను గూర్చియు నేను తెలియగోరుచున్నాను అని ఇన్ని సబ్జెక్ట్ మ్యాటర్స్ అన్ని అడిగాడు అనమాట. ప్రకృతి, పురుష, క్షేత్రం అయితే ఏమి, క్షేత్రజ్ఞ అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏమి, ఇటువంటి రకాలమైన ప్రశ్నలన్నీ నివృత్తి చేసుకోవడానికి తను చాలా భక్తియుతంగా కృష్ణుని కొరకు యుద్ధం చేయడానికి ఈ వివరాలన్నీ అర్జునుడు అడుగుతున్నాడు. సరే, మనము కొంచెం ముందుకు వెళ్దాం. సో మరి ఏంటి అర్జునుడు ముఖ్యంగా అడిగిన 6 ప్రశ్నలు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది. సో ఈ 6 విషయాలు ఏంటంటే, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు ఎవరు నిజమైన పురుషుడు, తర్వాత క్షేత్రం అంటే ఏమి, తర్వాత క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, తర్వాత జ్ఞానం అంటే ఏమి, జ్ఞానము ఏమి అని తెలుసుకున్న తర్వాత జ్ఞాని యొక్క లక్ష్యం ఏంటి, ఈ 6 విషయాలు అర్జునుడు అడిగాడు అన్నమాట. సో భగవంతుడు సర్వము తెలిసినవాడు కాబట్టి మనము ఎటువంటి ప్రశ్నలు వేసినా భగవంతుడు చాలా వివరంగా మనకు అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో భగవంతుడు బోధిస్తాడు అనమాట. సరే, మరి ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తాడో చూస్తాం. సో ఇంకొక ఉదాహరణతో చెప్పాలంటే, ఇక్కడ మనం తెలుసుకున్నది ప్రకృతి, పురుష, క్షేత్రజ్ఞ ఇటువంటి విషయాల గురించి అర్జునుడు తెలుసుకోవాలని ప్రశ్నలు అడిగాడు. సో ఒక ఉదాహరణ అయితే, ఇక్కడ వ్యవసాయం యోగ్యమైన ఒక భూమి ఉంది. అయితే ఈ కొన్ని రకాలమైన భూములు కూడా ఉంటాయి. బీడు భూమి అయి ఉండొచ్చు, బంజరు భూమి అయి ఉండొచ్చు. బంజరు భూములు అయితే కనుక అందులో వ్యవసాయం చేసినట్లయితే పంట చాలా చక్కగా వస్తుంది. సో దానికి మనకు కావాల్సింది యోగ్యమైన భూమి కావాలి. ఆ తర్వాత దాన్ని పంట పండించడానికి రైతు కావాలి. సో యోగ్యమైన భూమి, రైతు, ఆ తర్వాత ఆ ప్రదేశానికి ఒక రాజు కూడా ఉంటాడు. సో దీని ద్వారా ఇవన్నీ
ఈ రాజు యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఆ భూమి అయితే ఏమి, ఆ భూమికి యజమాని ఎవరు? రాజు. సో ఆ రాజు రైతుకు ఆ అనుమతి ఇస్తాడు. నువ్వు ఏ పంట పండించవచ్చు. పంట పండించిన తర్వాత నువ్వు కొంచెం సుంకం కూడా నువ్వు చెల్లించాలి. యూ నీడ్ టు పే ట్యాక్స్ అని కూడా చెప్తాడు అనమాట. ఆ విధంగా ఈ మనము భగవంతుని కూడా కంపేర్ చేయొచ్చు. సో ఇక్కడ పరమాత్మ మన యొక్క హృదయంలో ఉంటాడు అనమాట ఎప్పుడు. పరమాత్మ తర్వాత శరీరము, తర్వాత ఆత్మ. సో ఈ శరీరం అయితే మనము భూమితో పోల్చవచ్చు. మరి దున్నే వ్యక్తి ఆత్మగా కూడా మనం పోల్చవచ్చు. అయితే వీటికి అన్నిటికీ రాజు ఎవరు, ఓనర్ ఎవరు, యజమాని ఎవరు అంటే పరమాత్మ అన్నమాట. ఈ విధంగా ఇది ఒక చిన్న ఉదాహరణ. సరే మనం ముందుకెళ్దాం ఇంకా. మరి ఈ శరీరము, ఆత్మ, పరమాత్మ ఇవి మనకు 2వ అధ్యాయంలో కూడా దీని గురించి వచ్చి మనము చర్చించామన్నమాట. అయితే ఇప్పుడు దీని గురించి కొంచెం వివరాల లోపలికి వెళ్తే కనుక ఈ శరీరంలో ఆత్మ ఉంటుంది, శరీరంలోనే పరమాత్మ కూడా ఉంటాడు అన్నమాట. సో అది ఏ విధంగా జరుగుతుంది అంటే అవగాహన ఎలా ఉండాలంటే ఆధ్యాత్మిక ప్రగతికి శరీరాన్ని ఉపయోగించడం అంటే భూమిని ఉత్తమమైన మరియు ఖరీదైన పంటల కోసము ఉపయోగించడం లాంటిది. ఇది గరిష్ట ఫలితాలను ఇస్తుంది. సో మనకు ఎన్నో జన్మల ఫలితంగా ఈ మనిషి శరీరం మనకు లభించింది అనమాట. సో ఈ మనిషి శరీరాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకొని భగవంతునికి సేవ చేయడం ద్వారా ఆ శరీరాన్ని మనము ఉపయోగించుకోవాలి. అంతేగాని ఈ శరీరాన్ని ఈ దురలవాట్లకు, దుష్టులతో సాంగత్యం చేయడం ద్వారా అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే శరీరము మనం దుర్వినియోగపరిచినట్లు అవుతుంది. అందుకే మనకు భగవంతుడు 100 సంవత్సరాలు కనీసం ఆయుష్ ఇచ్చాడు. ఈ 100 సంవత్సరాల ఆయుష్లో మనము చక్కగా ఆరోగ్యాన్ని పెంచుకొని ఆ వచ్చిన ఆరోగ్యంతో మనం ఏం చేయాలంటే భగవంతునికి సేవ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ సొంత ఉపయోగానికి చేసుకుంటారు అనమాట. దాన్ని ఇంద్రియ ఏమంటారు, సెన్స్ గ్రాటిఫికేషన్. వాళ్ళు నేను వ్యాయామానికి వెళ్తాను, నా కట్టలు చాలా బలిష్టంగా ఉంటాయి, నేను ఎవరినైనా కొట్టగలను, లేదా అందరికన్నా నేను బలంగా ఉంటాను అనే ఉద్దేశంతో చేస్తారు. కానీ ఆ వచ్చిన శక్తితో భగవంతునికి సేవ చేయాలని ఎవరు తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తారు. కొందరేమో వాళ్ళ శరీరాన్ని చాలా చక్కగా అలంకరణ చేసుకొని దానికి సోపులు వేసి, షాంపూలు వేసి, సెంట్ వేసుకొని రకరకాల మేకప్లన్నీ వేసుకుంటారు. అది ఎందుకంటే ఇతరులను ఆకర్షించేదానికి అన్నమాట. సో అయితే అది ఏమవుతుందంటే తన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకున్నట్టే అవుతుంది కానీ సెన్స్ గ్రాటిఫికేషన్ అవుతుంది కానీ అది భగవంతునికి ఉపయోగించలేదన్నమాట. సో ఇక్కడ ఈ ఆధ్యాత్మిక ప్రగతికి శరీరాన్ని ఉపయోగించాలి. దానికి ఉదాహరణ ఏంటంటే ఒక భూమి గనక ఉన్నట్లయితే ఆ భూమిలో మనము మంచి పంటలు పండించాలి. పండించి అవన్నీ భగవంతునికి అర్పించాలన్నమాట. అంతేగాని భూమి ఉందని దానిలో గంజాయి గాని ఇటువంటి మాదక ద్రవ్యాలను చేయడం ద్వారా దాన్ని మనము పోగా దుర్వినియోగపరచడం అవుతుంది. అప్పుడు ఆ భూమి అయితే ఏమి, ఈ శరీరం అయితే ఏమి, దానిని మనము ఇంకో భగవంతుని కొరకు కాకుండా మన స్వలాభాని కొరకు ఉపయోగించడం వల్ల దాని నుంచి మనకి ప్రతిచర్య వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలా ప్రతిచర్యలు ఎన్నో వస్తూ ఉండడం వల్ల మనం భగవద్ధామానికి వెళ్ళలేక ఆ ప్రతిచర్యల యొక్క సుఖం గాని, దుఃఖం గాని అనుభవించడానికి మనము ఇంకొక శరీరము ఈ భూలోకంలోనో లేదంటే క్రింది లోకంలోనో తీసుకోవాల్సి వస్తుంది. మనం పై లోకానికి వెళ్ళే అవకాశము ఉండదు. సరే మనం ముందుకెళ్దాం. సో ఇంకో ఉదాహరణ ఏం చెప్పబడింది ఇక్కడ అంటే ఇల్లు, ఇంటి యజమాని, అద్దెదారు. సో యజమాని ఇక్కడ కృష్ణుతో పోల్చినట్లు అన్నమాట. ఇల్లు వచ్చి మన శరీరం అన్నమాట. అద్దెదారులు ఎవరు అంటే అందులో ఉన్న ఆత్మ. ఎందుకంటే అద్దెకుండే వాళ్ళు ఎప్పుడైనా ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. అదే విధంగా మనం కూడా ఈ శరీరంలో
ఒక రెంట్ హౌస్ లో ఉన్నామన్నమాట. రెంట్ హౌస్ అంటే ఎప్పుడైనా మనం ఖాళీ చేయాలి కదా మరి. సో అందుకు ఇది ఒక చిన్న ఉదాహరణ. దేహము, ఆత్మ మరియు పరమాత్మ. మనం ముందుకెళ్దాం. మరి జీవాత్మలో పరమాత్మలో ఎంతమంది, దాని గురించి కూడా మనము ఒక రీసెర్చ్ చేస్తాం అన్నమాట. ఏంటి ఆ రీసెర్చ్ అంటే, ఇప్పుడు ఆత్మకు మరియు పరమాత్మకు ఉన్న మధ్య వ్యత్యాసాలు మనం ఒకసారి పరిశీలిస్తాం. పరమాత్మ అన్ని శరీరాల గురించి తెలుసుకుంటుంది అనమాట, తెలుసు ఆటోమేటిక్ గా. అయితే ఈ ఆత్మ తన సొంత శరీరాన్ని మాత్రమే తెలుస్తుంది. సో ఆ ఇప్పుడు చూడండి, నాకేదన్నా ముళ్ళు గుచ్చుకుంటే నాకు తెలుస్తుంది అనమాట. అంటే ఎలా తెలుస్తుంది నాకు? మనం కొంచెం సైంటిఫిక్ గా ఆలోచించినట్లయితే, ముళ్ళు వెళ్ళి మన చర్మానికి గుచ్చుకుంటుంది. చర్మానికి ఒక బాధ, ఒక రకమైనటువంటి బాధ కలిగితే అందులో ఆ నరాలు వెళ్ళి మెదడుకి వెళ్తాయి. మెదడు మనకు సంకేతాలు అందించి ఈ శరీరానికి ఏదో నొప్పి కలిగింది అనేది కలిగిస్తుంది. అప్పుడు మనం అబ్బా అంటాం అనమాట. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తను శరీరాన్ని తెలుసుకోగలుగుతాడు. మరి ఇతరులకు కలిగే బాధను మనకు తెలియదు కదా. ఒక జంతువు ఏ విధంగా బాధపడుతుంది, ఇంకొక వ్యక్తి ఏ విధంగా బాధపడుతున్నాడు మనకు తెలియదు. అంటే ఇతను ఏ బాధను, ఏ నొప్పునైతే అనుభవిస్తున్నాడో అది మనకు తెలియదు. మనకు ఏ నొప్పి ఉందో ఇతరులకు తెలియదు. కానీ ఇతరులకు ఉన్న నొప్పి, మనకున్న నొప్పి పరమాత్మకు తప్పకుండా తెలుస్తుంది. ఈ విధంగా అన్ని శరీరాల గురించి పరమాత్ముడు చాలా చక్కగా తెలిసినవాడు. అందరిలో పరమాత్మ ఉంటాడు కాబట్టి, సర్వవ్యాప్తి కాబట్టి అది చాలా సులభంగా భగవంతుడు తెలుసుకుంటాడు అన్నమాట. రెండవది వస్తే మొదటి యజమాని మరియు నియంత్రించేవాడు. సో పరమాత్మ మన శరీరానికైతే ఏమి, ఆత్మకైతే ఏమి ఆయన మొదటి యజమాని అన్నమాట. అయితే ఈ ఆత్మ రెండవ యజమాని మరియు నియంత్రించేవాడు. తన శరీరంను, మనకి శరీరం భగవంతుడు ఇచ్చాడు అనమాట. ఆత్మ కూడా భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి మనం రెండవ యజమాని అవుతాం. సో ఇంకొకటి ఏంటంటే, పరమాత్మ పతనము పతనము మరియు ఆత్మ కంటే ఉన్నతమైన వాడు. అంటే పరమాత్మకి ఎప్పుడు పతనం అనేది లేనే లేదన్నమాట. మరి ఆత్మ కన్నా ఉన్నతమైన వ్యక్తి కాబట్టి పరమాత్మ అని ఎందుకు అంటారంటే, పరం అంటే దివ్య ధామం అన్నమాట. దివ్య శక్తులు కలిగినటువంటి వాడు. సో ఇంకొక రకంగా పరమాత్మ అంటే పరులందరిలోనూ ఉన్న ఆత్మనే పరమాత్మ. తర్వాత తన దివ్య శక్తి ఉన్నటువంటి వ్యక్తినే పరమాత్మ అంటాం అన్నమాట. సో అటువంటి పరమాత్మ అతనికి ఎప్పుడు పతనము లేదు. మరియు అన్ని ఆత్మల కన్నా చాలా గొప్పవాడు, చాలా ఉన్నతమైన వాడు పరమాత్మ. అది ఆయనకున్న లక్షణము. మరి ఆత్మకి ఎలా ఉంటుందంటే, ఆత్మ పతనమయ్యే అవకాశం ఉన్నది మరియు లొంగిపోయే అవకాశం ఉంది. మరి ఆత్మ ఏ విధంగా లొంగిపోతుంది? ఇక్కడ మొదట మనం 2వ అధ్యాయంలో ఒకసారి వెళ్ళి మనకు ఆ పాయింట్లు గుర్తు తెచ్చుకున్నట్లయితే, ఆత్మకు చావు లేదు, అని వెరీ గుడ్ తెలుసుకున్నాం కదా. మరి అదేమో కరెక్టే, కానీ ఆత్మకు పతనం ఉంది అని ఇక్కడ ఇంకొక కొత్త పాయింట్ మనకి తెలుసు. ఆ పతనం ఏంటంటే, భగవద్ధామం నుంచి మనము భగవంతుని నిజానికి మనము రెబెల్ అంటే వ్యతిరేకించామన్నమాట. సో తదనుగుణంగా మనము ఈ ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా భగవంతుడు మనకు ఒక చాలా అద్భుతమైన మనకు శరీరాన్ని ఇచ్చాడు. అన్ని జంతువులతో పోలిస్తే కనుక మనిషి శరీరం చాలా విలువైనది, చాలా ఉత్తమమైనది అన్నమాట. ఒక ఆత్మ ఈ మనిషి శరీరంలోనే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను తెలుసుకోనగలిగే శక్తిని కలిగి ఉంటాడు అన్నమాట. అయితే ఈ ఆత్మ ఎందుకు పతనం అవుతుందంటే, తను చేసిన కార్యకలాపాల వల్ల ఆ శరీరాలను తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని చివరి క్షణంలో ఏమేమి ఆలోచిస్తుంటాడో అటువంటి శరీరాన్ని పొందుతాడు అనమాట. అంటే అక్కడ ఆత్మ పరమాత్మను చేరుకోకుండా ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది కదా. దీన్నే మనము పతనము అంటాం. ఆ విధంగా
ఈ ఆత్మ 84 లక్షల రకాల జీవరాశుల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఒక భగవంతుని యొక్క భక్తునితో మనము సాంగత్యం దొరుకుతుందో అప్పుడు ఈ శరీరాల మార్పిడి అనేది ఆగిపోయి ఆ వ్యక్తితో మనం ఇంకా ఎక్కువ సాంగత్యం చేసినట్లయితే భగవంతుని గురించి తెలుసుకొని భగవద్ధామాన్ని మనం చేరుకొని అక్కడ మనకు ఎల్లప్పుడూ ఉండే సేవను మనము కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. అక్కడికి వెళ్ళి భగవద్ధామిని వెళ్ళిన తర్వాత మనం అనుకోవచ్చు అక్కడికి వెళ్ళి ఇంకా నాకేమైంది, ఇక ఈ భూలోకం పాతాళ లోకం నేను రాను కదా, నేను చాలా హాయిగా తినేసి నిద్రపోతాను అక్కడ అని అనుకోవడానికి వీలు లేదనమాట. ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణము పరమాత్మకు సేవ చేయడం అనమాట. అక్కడ మనకు నిరంతర సేవ ఉంటుంది. ఆ సేవలోని మనం ఆనందం పొందేది. సో కాబట్టి భగవద్ధామాన్ని చేరుకోకుండా రకరకాల శరీరాలు మారుస్తూ ఉంటుంది కాబట్టి ఆ మార్చే విధానాన్ని పతనము అంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటా. సరే మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. సో ఇక్కడ 3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి శరీరము, ఇంకొకటి ఆత్మ, ఇంకొకటి పరమాత్మ. సో నేను ఈ శరీరాన్ని కాదు, మరి ఎవరు నువ్వు? నేను ఆత్మను. మరి ఈ ఆత్మ ఎవరికి సంబంధించింది? పరమాత్మకు సంబంధించింది. ఇది తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అంతేకాని మనకు ఎంబీబీఎస్, బీటెక్, సిఏ, ఎంకామ్, బిఏ, బిఎస్సి, బిఈడి వీటిల్లో ఉండేది నిజమైన జ్ఞానం కాదనమాట. అది భౌతిక జ్ఞానము. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరైతే తెలుసు ఉంటారో వాళ్ళ యొక్క కార్యకలాపాలు, వాళ్ళతో ఉండే సన్నిహిత సంబంధాలు, స్నేహితులు చాలా చక్కగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు భగవద్ధామాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ తనతో పాటు ఉన్న తనతో కనెక్ట్ చేయబడిన అందరికీ కూడా భగవంతుని గురించి అతను చెప్తూ ఉంటాడు. సో ఈ శరీరము, ఆత్మ, పరమాత్మ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని దానికి అనుగుణంగా మనము ప్రవర్తించడమే నిజమైన జ్ఞానము. సరే ఇంకొంచెం ముందుకెళ్దాం. మరి అటువంటి జ్ఞానాన్ని మనము ఏ విధంగా పొందాలి అనేది ఈ 13వ అధ్యాయము 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చెప్పబడింది. సో మనకి ఇంకా మీరు బాగా గుర్తు చేసుకున్నట్లయితే 4వ అధ్యాయము 34వ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు, నువ్వు ఏ విధంగా ఎవరిని నువ్వు కలవాలి ఈ జ్ఞానాన్ని పొందడానికి అని మనకు ముండక ఉపనిషత్తులు కూడా చెప్పబడింది కదా. తద్విజ్ఞానార్థం సగురుం ఏవభిగచ్చేత్ తద్విద్ది పనిప్రాతేన పనిప్రశ్నేన సేవయ పద్యక్ష్యంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని 4.34లో భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మీరు శ్రీల ప్రభుపాదుల వాళ్ళ గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ను మొట్టమొదటిసారిగా కలకత్తా నగరంలో అతన్ని కలుసుకున్నాడు అనమాట. మొదటిసారి ఆచార్యుడు ప్రభుపాదం చూడంగానే వాళ్ళకు గురువు శిష్య సంబంధము చక్కగా ఏర్పడింది. గురువు తెలిసేసుకున్నాడు వెంటనే, ఇతనే నా యొక్క గొప్ప శిష్యుడు అని రాగానే తెలుసుకునేస్తాడు గురువు. అందుకు ప్రభుపాదను మొట్టమొదట చూడంగానే సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్పారంటే, మీలాంటి విఘ్నులు, యువకులు, మీకు చక్కగా ఆంగ్లం తెలుసు, మీరు ఈ దివ్య జ్ఞానాన్ని ఆంగ్లం మాట్లాడే అన్ని దేశాలను వెళ్ళి మీరు ప్రచారం చేయాలి అని చెప్పాడు. ప్రభుపాదులు అనుకున్నారు, ఇదేంటిది, నేను ఇప్పుడే మొట్టమొదటిసారిగా వస్తున్నాను కలవడానికి, మరి అప్పుడే ఈయన మీరు విదేశాలకు వెళ్ళి కృష్ణుని గురించి ప్రచారం చేయండి అని చెప్తున్నాడు కదా, అదేంటిది అని. సో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ప్రభుపాద ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ అడిగాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే, మొట్టమొదటగా కలిసినప్పుడు ఏం చెప్పాడో అదే సూచన ఇప్పుడు కూడా ఇచ్చాడు సిద్ధాంత సరస్వతి. నువ్వు విదేశాలకు వెళ్ళి ఇంగ్లీష్ నువ్వు బాగా మాట్లాడతావు కాబట్టి విదేశాలకు వెళ్ళి ఆయన అక్కడ కృష్ణుని గురించి చక్కగా బోధించి వాళ్ళకి భక్తి యోగాన్ని ప్రసాదించు అని
సూచన ఆజ్ఞ ఇచ్చాడనమాట. సో ఇటువంటి పరంపరలో ఉన్న గురువులను మనము స్వీకరించాలన్నమాట. సో ఈ గురు పరంపర గురించి మనకు 4వ అధ్యాయము శ్లోకం 1-2లో కూడా మనము చర్చించాం, మీకు గుర్తున్నట్లయితే. సో ఈ విధంగా జ్ఞానాన్ని ఒక ఆచార్యుని సంప్రదించి మనము పొందాలి అని చెప్తుంది ఈ శ్లోకాలు. అతి ముఖ్యమైన అర్హత ఏముండాలి? జ్ఞానాన్ని ఎలా పొందాలి అంటే అనన్య యోగేన, ఎడతెగని మరియు కలుషితం లేని భక్తి మనకు ఉండాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆచార్య ఉపాసన. గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక గురువును మనము ఉపాసన చేయాలి. అంటే ఆ గురువుకు మనం శుశ్రూష చేయాలి. మామూలుగా మనం ఏది నేర్చుకోవాలంటే కూడా ఎవరినైనా మనము ఛాలెంజింగ్ గా అడగలేం కదా. ఇప్పుడు నేను కార్ డ్రైవింగ్ కానీ స్కూటర్ డ్రైవింగ్ కానీ నేను నేర్చుకోవాలంటే అది తెలుసుకున్న వ్యక్తి దగ్గర నేను వెళ్ళి నేర్చుకోవాలి. కానీ నేర్చుకున్నంత మాత్రాన మనకు లైసెన్స్ ఇవ్వరు అనమాట. అందుకే మనము ఒక గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో మనం చేరి అక్కడ మనం శిక్షణ తీసుకొని తర్వాత సర్టిఫికెట్ ఇస్తారన్నమాట. సో ఇక్కడ మొట్టమొదటి మనకు కావాల్సిందంటే గుర్తింపు, ఐడెంటిటీ, రికగ్నిషన్, బోనఫైడ్ అంటే ప్రామాణికత ఉండాలి. ఆ గురువుకు గురువు ఉన్నాడా, అతను ఒక గురు పరంపరలో ఉన్నాడా, వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు, ఆ పూజించే వ్యక్తి ఎవరు, దేవాది దేవుడా లేదా చిన్న దేవతలా, వాళ్ళను చిన్న దేవతలను పూజిస్తే నేను ఎక్కడికి వెళ్తాను, దేవాది దేవుని పూజిస్తే నేను ఎక్కడికి వెళ్తాను, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఆచార్య ఉపాసన చేయాలి, గురువు దగ్గర శుశ్రూష చేయాలన్నమాట. తద్విద్ది ప్రణిపాతైన పని ప్రశ్నైన సేవయ అంటే గురువుకు మనం సేవ చేయాలి. సేవ చేయకుండా మనము ఎటువంటి ప్రశ్నలు కానీ అడగలేమన్నమాట. మొట్టమొదటి కావాల్సింది మనము హంబుల్గా వినయం, వినమ్రత, వాటితో మనము ఒక ఆచార్యుని దగ్గర మనము శుశ్రూష చేయాలి. అప్పుడు మనం చేసిన సేవలను ఆయన గుర్తించి, సరే ఈయన ఎన్నో రోజుల నుంచి నిజాయితీగా నా దగ్గరికి వస్తున్నాడు, అందుకని ఈ దివ్య జ్ఞానాన్ని పొందడానికి ఉత్సాహత, కుతూహలం చూపిస్తున్నాడు అండ్ అది ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి మనం ఆయనకు అనమాట. ఇప్పుడు మీరు కూడా ఎంతో నిజాయితీగా, సిన్సియర్గా ఈ 13 రోజులు వచ్చారు మీరు. సో ఈ 13 రోజులు మీరు వచ్చారంటే అందులో మీకు కూడా ఎంతో శ్రద్ధ ఉన్నట్టు, ఎంతో భక్తి ఉన్నట్టు, భగవంతునిపై నమ్మకం ఉన్నట్టు ఒక ప్రామాణికత అన్నమాట. సో ఇతర ముఖ్యమైన అర్హతలు ఏంటంటే అమానిత్వము, వినయము, అహింస, ఆత్మ వినిగ్రహ, స్వీయ నియంత్రణ, ఇవన్నీ కలిగి ఉండాలన్నమాట మనం జ్ఞానాన్ని పొందాలి అంటే. సో ఇంకా మనము చెప్పాలంటే ఒక ఉదాహరణకు నేను చెప్తాను. ఇది ఇంతకుముందు అధ్యాయంలో మనము చర్చించాం కూడా. ఒక వ్యక్తి గురువును స్వీకరించాలని ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ గురువు సరే నేను నిన్ను శిష్యునిగా స్వీకరిస్తాను, అయితే దీనికి ఒక కండిషన్ ఏంటంటే నీ తల్లిదండ్రుల గురించి నువ్వు వివరించాలి. సో ఆ వ్యక్తి తిరిగి వెళ్ళి వాళ్ళ తల్లిని అడుగుతారు, తల్లి నా తండ్రి ఎవరు? సో ఆమె చెప్తుంది, నన్ను నువ్వు క్షమించాలి నాన్న, నేను ఒక వేశ్యను, నీ తండ్రి ఎవరో నాకు తెలియదు. అప్పుడు ఆ శిష్యుడు తిరిగి గురువు దగ్గరకు వచ్చి చెప్తాడనమాట, మా తల్లిని అడిగాను కానీ ఆవిడ వేశ్య అయి ఉండడం వల్ల నా తండ్రి ఎవరో తెలియదు అని చెప్పింది. అంటే ఆ శిష్యునికి ఏదో కొంచెం బెంగ, గురువు గారు నన్ను స్వీకరిస్తారా లేదా అని. అయితే గురువు వెంటనే అతన్ని శిష్యునిగా స్వీకరించి, షబ్బాష్, నువ్వు నాకు చాలా నచ్చావు, నిన్ను ఈ రోజు నుంచి నా శిష్యునిగా నేను స్వీకరించి నీకు చక్కగా శిక్షణ ఇస్తాను అని ఆయన అభయం ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు శిష్యునిగా నిజాయితీగా వాళ్ళ అమ్మ గురించి చెప్పడం వల్ల అతని నిజాయితీని గుర్తిస్తాడు గురువు గారు. నిజాయితీ ఇంకా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము ద్వారా శిష్యుడిగా స్వీకరిస్తారు గురువు గారు.
అంటే ఆ ముఖ్యమైన పదాలు కావాలి. ఒకటి నిజాయితీ, ఇంకోటి యథాతథంగా చెప్పాడు. ఉన్నది ఉన్నట్టుగా. నమ్మకంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, అబద్ధం ఆడకుండా. ఆ అబద్ధం ఆడలేదు ఆయన. అబద్ధం సో ఆడకుండా నిజంగా నిజం. చెప్తాడు. అతను ఏ విషయం ఉన్నదో అది వినయంగా ఉమ్. నిజాయితీగా చెప్తాడు. అయితే మనం ఏం చేస్తాము, దాన్ని ఏదో కొంచెం మసాలా కవరప్ చేసేసి మనము ఆ ఉన్నది ఉన్నట్టు లేనిది ఉన్నట్టుగా చెప్పేస్తాం అనమాట. లేనిది సో ఉన్నట్టుగా కల్పితాలన్నీ చెప్పేస్తాం మనం. సో అది శిష్యునికి ఉండాల్సిన లక్షణాలు కాదనమాట. శిష్యుడు ఎప్పుడు ఆ ఒక ఏమంటారు, ట్రాన్స్పరెంట్ గా అంటే ఏమంటారు తెలుగులో, పార్షల్ ఆ, పారదర్శక పారదర్శకంగా ఆ, పారదర్శకంగా అనిపిస్తాడు. పారదర్శకంగా ఉండాలన్నమాట. అప్పుడు ఇటువంటి సద్గుణాల్లో గురువు మనల్ని చూసి శిష్యునిగా స్వీకరిస్తాడన్నమాట. సో ఈ విధంగా మనము జ్ఞానాన్ని పొందాలి అని ఈ 13వ అధ్యాయము 8-12 శ్లోకాల్లో చెప్పబడింది. అయితే మనము ఈ 18 రోజులు ఈ శనివారంతో పూర్తవుతాయి కదా. అప్పుడు తర్వాత మనము గీతా అధ్యయనం మొదలు పెట్టినప్పుడు మనం ఇంకా లోతుగా వెళ్ళి, ఇంకా శాస్త్రాల ద్వారా ఏం చెప్పబడి ఉంది, మన నిజ జీవితాన్ని ఖచ్చితంగా ఏ విధంగా అన్వయించి మనము ఆనందాన్ని పొందగలం అనే దాని గురించి మనము విశ్లేషిస్తాం. సరే, వెళ్దాం. సో లక్ష్యాన్ని మనం గుర్తించాలి, సరైన గురువును పొందాలి, చాలా వినయంతో అతని దగ్గర నేర్చుకోవాలి. మరియు విజయము హామీ మనకు భగవంతుడే విజయాన్ని ఒక గురువు రూపంగా మనకు ఇస్తాడనమాట. సో కొంచెం ముందుకు వెళ్దాం మనం. హింస ఇతరులను చంపకుండా ఆగదు కదా. నిజానికి ఇది ఇతరులను బాధ పెట్టకుండా ఉండడమే అమానిత్వము, ఇతర జీవుల యొడ దయ కలిగి ఉండడం, ఇది కూడా ఒక లక్షణం అన్నమాట. మళ్ళీ స్వీయ నియంత్రణ కోసం ఒక సాధారణ సూత్రం ఏంటంటే, ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగించే దేనినైనా తిరస్కరించడం. ఇది చాలా కొంచెం కష్టమైనదే భక్తి యోగంలో. అనుకూల్యేన కృష్ణానుశీలనం, అంటే భక్తిలో మనకి ఏది అనుకూలంగా ఉంటుందో వాటిని స్వీకరించి, మరి మన భక్తికి ఆటంకం కలిగించే చర్యలన్నీ మనము తిరస్కరించాలి. ఉదాహరణకు తాగడం వలన మనకు మన భక్తి చక్కగా ఉంటుందా లేదా అంటే చక్కగా ఉండదు. ఎందుకంటే తాగిన తర్వాత వాడు మైకంలో ఏం చేస్తాడో వాడికే తెలియదు. పైగా అది ఒక పాపము కూడా, ఇది ఇంటాక్సికేషన్ కిందకి వస్తుంది అన్నమాట. సో ఈ ఆధ్యాత్మిక పురోగతికి ఎటువంటి ఆటంకము కలిగించేదైనా కానీ మనము దాన్ని స్వీకరించకూడదు. మొట్టమొదట మనం దాన్ని గుర్తించాలి. నేను నాకు ఈ యొక్క ఆఫర్ వచ్చింది, ఇది తీసుకోవడం వల్ల ఇది నా భక్తికి సరిపోతుందా? ఉదాహరణకు మనము భక్తి యోగం చేయాలంటే బ్రహ్మ ముహూర్తంలో లేయాలి ముఖ్యంగా. పోనీ బ్రహ్మ ముహూర్తంలో లేకపోతే కనీసం సూర్యోదయం తర్వాత అన్న లేసి మనం స్నానం ఆచరించి, భగవంతునికి పూజ ఆచరించి, గీత భాగవతం చదివి, తర్వాత మన పనులు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఒక భక్తునితో మనం సాంగత్యం ఏర్పరచుకొని మందిరానికి వెళ్ళి భక్తుడు చెప్పిన విధంగా సేవ చేయడం ద్వారా మనము ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తాము. అయితే మనకు మన భక్తికి ఆటంకం కలిగించే ఆఫర్స్ మనకు వస్తే వాటిని మనం తిరస్కరించాలి. సో మనం తిరస్కరించే ముందు మన గురువు గారిని మనం సంప్రదించి ఆయన టేబుల్ పైన మనం ఇవన్నీ పెట్టాలి. ఈ విధంగా మాకు ఉన్నాయి, నేను ఏ విధంగా వీటిని తీసుకోగలను, ఏ విధంగా తిరస్కరించగలను అని వాళ్ళని సలహా తీసుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు. ఉదాహరణకు మనం కొత్తగా ఏది నేర్చుకుంటే కూడా దాని గురించి మనకు పూర్తిగా తెలియదు కదా. అప్పుడు మనము గురువు యొక్క ఆదేశాలను మనం స్వీకరించి వాటిని పాటించాలన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తికి ఏదైతే ఆటంకం కలిగిస్తుందో దాన్ని వెంటనే మనం తిరస్కరించాలి. మాంసము, మద్యపానం, జూదము, వ్యభిచారము, మళ్ళీ ఇది నైట్ టైం వర్కింగ్, తర్వాత క్లబ్బులకు వెళ్ళడం, పేకాట ఆడడం, ఇవన్నీ భక్తికి అనుకూలంగా. ఇతరులను దూషించడము, అసూయ, ఈర్ష్య, ద్వేష, పగ,
ఇటువన్నిటిని మనము తిరస్కరించాలి. అది తీసుకోవడం వల్ల మనము మన భక్తికి పెద్ద ఆటంకం అవుతుంది. మనం హరే కృష్ణ మంత్ర జపం చేయలేము. భగవంతుని గురించి ఆలోచించలేము. భక్తులకు సేవ చేయలేము అన్నమాట. ఇవన్నీ ఆటంకాలు కాబట్టి వాటిని మనము తిరస్కరించాలి. సో, దీని గురించి ప్రాక్టికల్‌గా మనము గీతా అధ్యాయంలో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాం. సరే, జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేది 8-12 వరకు చెప్పబడింది. సో, ఒక శ్లోకము 13, 13లో ఈ విధంగా చెప్పబడింది. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతం అశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తాన్నాశాద్యుచ్యతే. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృత తత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అది లేనిదియు అది నాకు ఆధీనమును అగు బ్రహ్మము జీవాత్మ ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉంటును. సో, భగవంతుడు దేని నుంచి నువ్వు తెలుసుకోవడం ద్వారా నువ్వు అమృతత్వాన్ని పొందుతావో దాన్ని ఓ అర్జున నీకు తప్పకుండా నేను వివరిస్తాను. సో, ఈ ఈ ఈ భౌతిక జగత్తుకు మనం చేసే కార్యకలాపాలన్నిటికీ అది అతీతంగా ఉంటుందన్నమాట. అదే భక్తి యోగం అంటే. ఓకే. సరే, మనం ముందుకెళ్దాం. మరి ఇక్కడ ఆత్మ యొక్క లక్షణాలను గురించి చెప్పబడింది. ఇది 2వ అధ్యాయంలో మనము ఇంతకు పూర్వమే తెలుసుకున్నాము. అయినా కూడా ఒకసారి సమీక్ష చేస్తాము. ఆత్మ శాశ్వతమైనది. ఆత్మకు బర్త్‌డే లేదు. ఎప్పుడు గడువు లేదు. అంటే ఎన్ని రోజుల ఆయుష్ అని కూడా లేదు. మరియు శాశ్వతమైనది. అబ్బా! ఇది చాలా గుడ్ న్యూస్ కదా మనము. కానీ మనము శారీరక భావంలో ఉండి మనం ఏమనుకుంటాము, మనము చచ్చిపోతామేమో అనే భయం ఉంటుందన్నమాట మనలో కదా! సో, అయితే భగవద్గీత చదివితే మనకు గుడ్ న్యూస్ చూడండి. మనం చచ్చిపోము అని చెప్తుంది. మనం అంటే ఇక్కడ ఆత్మలు అని అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ఆత్మ అనేది కృష్ణుని పైన ఆధారపడి ఉంటుంది. ఎల్లప్పుడూ ఆధారపడి ఉంటుంది. అంటే ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లప్పుడూ దేవాది దేవుడైన కృష్ణుని పైన ఈ ఆత్మ ఎప్పుడు ఆధారపడి ఉండడమే దాని లక్షణం అని మనకు తెలియబడింది ఇక్కడ. ఈ భౌతిక ప్రపంచం యొక్క కారణం మరియు ప్రభావం వీటన్నిటికీ కారణము భగవంతుడే అన్నమాట. భగవంతుడి నుంచి వచ్చినదే ఆత్మ అన్నమాట. సో, ఈ 13, 16లో ఈ విధంగా చెప్పబడింది. బాహిరంతాశ్చ భూతానాం ఆచారం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం దూరస్థాం చాంతికే చ తత్. స్థావర జంగములైన సర్వజీవులు అంతర్బాహ్యములతో నిలిచి ఉండును. సూక్ష్మత్వ కారణముగా అతడు భౌతిక ఇంద్రియముల శక్తితో చూచుటకు గాని తెలుసుకొనుటకు గాని అతీతుడు అయి ఉన్నాడు. అత్యంత దూరమును పొందున్నను అతడు సర్వులకు సమీపమునే ఉండును. సో, పరమాత్మ అంటే ఏంటి అంటే బాహిర్ అంతశ్చ భూతానాం. బాహిర్ అంత, అచరం చరం అంటే చావరం కావచ్చు, జంగం కావచ్చు, సర్వజీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడు అని భగవంతుడే సాక్షాత్తుగా మనకు చెప్తున్నాడు అన్నమాట. అతడు సర్వులకు సమీపమై ఉంటాడు. దూరంగా కనిపించినట్లే ఉంటాడు, దూరంగా ఉన్నట్లే ఉంటాడు, కానీ దగ్గరగా కూడా ఉంటాడు అన్నమాట. కొన్ని ఉదాహరణలు మనం చెప్తాము. ద్రౌపది వస్త్రాపరణం జరుగుతూ ఉంటుంది. ద్రౌపది హే కేశవ మాధవ గోవింద అని ఆవిడ ఆర్తనాదాలు పెడుతుంది. ఎక్కడో ఉన్న భగవంతుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆవిడను ఆపద నుంచి కాపాడుతాడు. అదేవిధంగా గజేంద్రుడిని కాపాడాడు, ప్రహ్లాద్ మహారాజును కాపాడాడు. అంటే ప్రహ్లాద్ మహారాజు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మరి ఎక్కడో ఉంటే ఆ విధంగా టక్మని ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ఆయనే పరమాత్మ. పరమాత్మ సర్వవ్యాపి కాబట్టి అన్ని భూతాల్లోనూ అన్ని జీవరాశుల్లోనూ అండాంతరస్థం పరమాణుచయాంతరస్థం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రతి ఒక్క అణువుల్లో కూడా భగవంతుడు ఉంటాడు అన్నమాట. సో, మనకు తెలియని విషయం ఇక్కడ ఏంటంటే ఈ అణువు కణం ఉంటుంది.
ఆ కణాన్ని కనుక మనము విడదీసినట్లయితే అందులో పెద్ద విస్ఫోటనం ఉంటుందట. దాన్ని ఆటమిక్ బాంబ్, అణుబాంబ్ అంటాం. మన కంటికి కనిపించే ఈ అణువు, ఆ అణువులోనే అంత శక్తి ఉంది చూడండి. సో మామూలుగా భగవంతుడిని తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఆ ఆ కనిపెట్టిన సైంటిస్ట్ వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చి వాడేదో పెద్ద గొప్ప విషయం చేసేసినట్టు మనం వాడిని గౌరవిస్తాం అనమాట. కానీ భగవద్గీత చదివితే వాడు ఒక పెద్ద శుంఠ అని మనకు తెలుస్తుంది. ఏ విధంగా అంటే అది ఆల్రెడీ ఉన్నదాన్ని వాడు కనుక్కున్నాడు. అక్కడ ఉంది అని కనుక్కున్నాడు. అంత మాత్రాన అది అంతకుముందు లేదని లేదు కదా. ఇంతకుముందు క్రితం నుంచే ఉన్నది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా. మరి న్యూటన్ దాన్ని కనుక్కున్నాడు. దాని అర్థము న్యూటన్ కనుగొనక ముందు భూమికి గురుత్వాకర్షణ శక్తి లేదా? ఉంది. అతను తెలుసుకున్నాడు. తెలుసుకొని అందరికీ చెప్పాడు. కానీ మన భారతదేశంలో క్రితమే ఎంతో మంది యజ్ఞవల్కులైతేమి, ఎవరైతే శాస్త్రజ్ఞులు ఎంతో కనుక్కొని ప్రజలకు వివరించారు గ్రంథాల ద్వారా. ధనుర్వేదం ఉంది, ఆయుర్వేదం ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ భగవంతుడు అంటే అన్ని తెలిసినవాడు అని అర్థం, అన్ని చోట్ల ఉన్నవాడు అని అర్థం. మనం ఎప్పుడు పిలిచినా భగవంతుడిని వెంటనే భగవంతుడు శుద్ధ భక్తులకు ప్రత్యక్షమయ్యి వాళ్ళకు సహాయం చేస్తూ వాళ్ళను ఆపదలో ఆదుకుంటాడు అన్నమాట. సరే ముందుకెళ్దాం. మరి భగవంతుని గుణాలు ఏంటి? అతను సర్వవ్యాపి, జీవ రూపాల లోపల మరియు వెలుపలలో కూడా ఉంటాడు. ఇంద్రియాల మూలము కానీ అతనికి ఇంద్రియాలు లేవు. భగవంతుణ్ణి ఇంద్రియాలు, మనకు ఇంద్రియాలు ఉంటాయి కానీ భగవంతునికి ఇంద్రియాలు లేవు. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉంటాం కదా. కానీ ఆ ఇంద్రియాలకు మూలం భగవంతుడే అన్నమాట. సో కానీ ఇంద్రియాలను మనము నిగ్రహించుకొని ఇంకా వాటిని పవిత్రీకరించడం అంటే భగవంతుని అనుగ్రహం మనం ఉండాలి. భక్తి యోగంలో అది చాలా సులభంగా సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక భావనలను కలిగి ఉండడము, అత్యున్నత వ్యక్తి ఎవరు? భగవంతుడు. ఇవన్నీ భగవంతునికి ఉన్న గుణాలు. భగవంతుని గుణాలు పెద్ద సముద్రం లాంటిది అన్నమాట. కానీ ఏదో మన ఆచార్యులు చెప్పిన కొన్ని మనము ఇక్కడ చర్చిస్తున్నాము. ఆత్మల ఇంద్రియాలు అవిభక్త, భగవంతుడు విభజింపబడిన వాడు అన్నమాట. మరియు అందరి హృదయాలను ఆయన ఉన్నారు. సర్వస్థ చాహం హృది సన్నివిస్తూ భగవంతుడు చెప్పాడు. సర్వస్థ చాహం హృది, హృది అంటే హృదయం, హార్ట్ లో భగవంతుడు ఉన్నాడు అన్నమాట. సో ఇవి భగవంతునికి ఉన్న కొన్ని గుణాలు. మరి ఆత్మను పరమాత్మను ఎవరు తెలుసుకోగలరు? భగవంతుడు 13:19 చెప్తున్నాడు. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాశతః మద్భక్త ఏతాద్ వినయ మద్భావాయో పపద్యతే. ఈ విధముగా క్షేత్రము అంటే దేహము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచి నీకు సంక్షేపముగా చెప్పబడినది. నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహన చేసుకొని నా భావమును పొందుదురు. ఇక్కడ చాలా స్పష్టంగా భగవంతుడు చెప్పేశాడు, స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నా భక్తులు మాత్రమే ఈ ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోగలరు. ఉదాహరణకు ఇప్పుడు ఒక సాలిడ్ స్పైడర్ ఉంటుంది, అది పెద్ద గూడు కట్టుకుంటుంది. అది ఒక మూల కూర్చొని అందులో ఏవైనా కీటకాలు ఏవైనా వస్తే వెంటనే అవి పసిగట్టి అక్కడికి వెళ్ళి దాటిని లాగేస్తుంది. సో ఎవరైతే ఆ సాలిడ్ గూడుని ఎవరైతే గనక తాకితే ఇది వైఫై లాగా మెసేజ్ వెళ్తుంది ఆ సాలిడ్ కు. అది తెలిసిపోతుంది ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు అని తెలుసుకోగలదు సాలిడ్. అదే విధంగా ఈ మొత్తం విశ్వం అంతా ఈ వైఫైతో కనెక్ట్ చేయబడింది భగవంతునితో. భగవంతునికి ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతుంది. అందుకే అతన్ని భగవంతుడు అంటారు. మనము జీవాత్మ అంటాం అన్నమాట. సో ఈ జీవాత్మ ఎప్పుడైతే భక్తుడైతాడో ఆ భక్తులు భగవంతుని యొక్క పూర్తిగా అవగాహనలో చేసుకోగలుగుతారు. ద సూపర్ సోల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద బాడీస్ వితౌట్ డిస్టింక్షన్. ఈ 84 లక్షల జీవరాశుల్లోనే కాకుండా అండాంతరస్థం పరమాణుచయ అంతరస్థం, పరమాణువు ప్రతి ఒక్క అండంలో కూడా భగవంతుడు
ఉంటాడని. సరే, మనం ముందుకెళ్దాం. నియంత్రకులుగా ఉండడానికి ప్రయత్నించే బదులు, అంటే మనమే ఏదైనా కంట్రోల్ చేయాలి అనే దానికి బదులు మన నియంత్రణను కృష్ణుడికి అప్పగిస్తే అది మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ఏదో ఒక వ్యక్తిని గాని, ఏదో ఒక కార్యకలాపాలను గాని మనం నియంత్రణ లేదా కంట్రోల్ చేస్తూ ఉంటే దానివల్ల మనము విఫలమయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనలో లోపాలు ఎక్కువ ఉంటాయి. కామం, క్రోధం, మదం, మోహం, ఆశ్చర్యం ఉంటాయి కాబట్టి మనము వాటిని సంపూర్ణంగా చేయలేము. అయితే అదే కృష్ణుడికి అప్పగిస్తే, అంటే మన యొక్క కార్యకలాపాలు భగవంతుని ద్వారా గనక మనము చేసినట్లయితే అవి నియంత్రించబడతాయి అని చెప్పబడింది. సో నిజమైన రసజ్ఞుడు ఎవరంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు నిజమైన దేవుడు అన్నమాట. రసజ్ఞుడు అంటే ఆ ఆ రసాన్ని తెలుసుకున్న వ్యక్తి దాన్ని రసజ్ఞుడు అంటారు. అంటే తెలుసుకోవడం, రసం అంటే మాధుర్యము. సో నిన్న మనం గమనించినట్లయితే మనము నవవిధ భక్తి, తర్వాత భక్తి యొక్క అంగాలు, వివిధ రకాలమైనటువంటి భక్తులు, వాటిని గురించి మనం చర్చించాం కదా. సో వాటిని అన్నిటిలో నుంచి రసాన్ని తెలుసుకొని దాన్ని స్వాదించే వ్యక్తి ఎవరంటే కృష్ణ అన్నమాట. అందుకే కృష్ణుడిని రసజ్ఞుడు అంటారు అన్నమాట. దాని గురించి వివరంగా మనకు 13వ అధ్యాయం 20 శ్లోకం నుంచి 26 శ్లోకంలో చెప్పబడి ఉంది. మళ్ళీ ఈ 22, 23 శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, ఈ 22వ శ్లోకం చాలా ముఖ్యం మనకు అన్నమాట. దీన్ని ఒకసారి మనం చదువుదాం. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్గుణ కారణం గుణ సంగో అస్య సద్ అసద్ యోని జన్మషు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధంగా జీవనమును కొనసాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణము. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. భౌతిక ప్రకృతితో ఈ జీవునికి ఉన్న సంపర్కమే దీనికి కారణం. దేనికి? త్రిగుణాలకు లోబడి ఉండడం. ఈ విధంగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. కారణం ఏంటంటే, కారణం గుణసంగ అస్య సత్ అసత్ యోని జన్మషు. మనము సంపర్కం చేసుకున్న గుణాలు అంటే ఎక్కడో గాల్లో ఉండవండి. గుణాలు అంటే ఎక్కడో ఆకాశంలో ఉండవు. గుణాలు అంటే మనుషుల్లోనే ఉంటాయి. ఒక మనిషిని చూడంగానే మనం చెప్పవచ్చు, అతనితో మాట్లాడిన తర్వాత, అతను చూసిన తర్వాత, అతనితో కాసేపు సాంగత్యం చేసిన తర్వాత అతడు ఏ గుణంలో ఉన్నాడో మనం చాలా సులభంగా కనిపెట్టేయచ్చు. సో మరి ఆ వ్యక్తి ఎందుకు ఆ గుణంలో ఉన్నాడు, దాని గురించి మనం ఆలోచించాలి కదా. మరి ఆ వ్యక్తి ఆ గుణంలో ఉంటే నేను కూడా ఇంకో గుణంలో ఉంటాను కదా. మరి నాకున్న గుణము కరెక్టా, అతనుకున్న గుణం కరెక్టా, మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మనం భగవద్గీత చదవాలి. మరి అతను తక్కువ గుణంలో ఉన్నట్లయితే దానికి కారణం ఏంటి అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? కారణం గుణసంగాస్య సదసద్ యోని జన్మసు. మనకు చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులతో మనం సాంగత్యం చేసినట్లయితే మనకు అటువంటి చెడు అలవాట్లు మనకు వస్తాయి అన్నమాట. మరి ఎందుకంటే వాళ్ళతోనే కదా నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. తాగుబోతులతో ఫ్రెండ్షిప్ చేసావు, నువ్వు తాగుబోతయ్యావు. మరి పాములు పట్టే వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు కూడా పాములు పట్టుకుంటూ పాముల గురించి తెలుసుకుంటూ ఉంటావు. లేదా ఒక వ్యక్తి ఎప్పుడు నీళ్ళల్లోనే ఉండాలని ఆశిస్తూ ఉంటాడు. స్విమ్మింగ్ పూల్కి వెళ్తాడు, బీచ్కి వెళ్తాడు. అటువంటి వాళ్ళతో మనము స్నేహం చేసినట్లయితే మనకు కూడా అట్లాంటి గుణాలే మనకు కలుగుతాయి. అందుకే ఉదాహరణ కూడా మనము చెప్పుకున్నాం కదా. రైల్లో ప్రయాణం చేసిన 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు రైలు దిగేసిన తర్వాత కూడా మనం రైల్లో ఊగుతున్నట్టు మనకు అనుభవం కలుగుతుంది. ఎందుకంటే రైల్లో సాంగత్యం చేశాం కదా, తాగుబోతులతో సాంగత్యం చేశాము కదా. అదేవిధంగా భక్తులతో సాంగత్యం చేస్తే కూడా మనకు భక్తి అలవడుతుంది. దీనికి కారణం ఏంటంటే
అటువంటి గుణాలు కనుగొన్న వ్యక్తితో మనం చేయాలి. అంటే ఎటువంటి గుణం మంచిది అనేది కూడా మనం తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మనము నడుచుకోవాలి. ఆ విషయం ఎక్కడ దొరుకుతుంది ఈ సమాచారం అంటే భగవద్గీతలో దొరుకుతుంది. ఈ సమాచారం అందకుండా మామూలుగా జీవితం గడిచినట్లయితే వాళ్ళు అసద్ యోనిలో జన్మిస్తారనమాట. అంటే జంతువుల యోనిలో కానీ లేదంటే క్రూర మృగాల యోనిలో కానీ ప్రవేశించి వాళ్ళు ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ జన్మని మనము ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని మన అకౌంట్ ఏముందో అక్కడ ఇక్కడే సెటిల్ చేసుకొని భగవద్ధామాన్ని పేర్కోవాలి. ఓకే, ఇది ఈ త్రిగుణములతో సాంగత్యం చేస్తే మనకు అదే విధంగా మన అలవాట్లు కూడా ఉంటాయి అని చెప్పబడింది అనమాట. మరి 23లో ఏం చెప్పబడిందంటే ఇది పరమాత్మని గురించి ఈ శ్లోకం చాలా చక్కగా ఉండేది. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఉపదృష్ట అనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాపి యుక్తో దేహే అస్మిన్ పురుష పరః. అయినను ఈ దేహమునందు దివ్య ప్రభువును దివ్య యజమానుడను పర్యవేక్షకుడును అనుమతించువాడును పరమాత్మగా ప్రసిద్ధి నొందిన వాడును అగు దివ్య భోక్త మరొకడు కలడు. ఇంతకు ముందు శ్లోకంలో 22లో తన సొంత భోక్త ఎవరు అనేది చెప్పబడి ఉంది. ఎందుకంటే అతడు త్రిగుణాలకు లోబడి ఉంటాడు. మరి పరమాత్మ ఎలా ఉంటాడంటే ఈ త్రిగుణాలను మించి ఉంటాడనమాట. ఆ గుణాలు కూడా భగవంతుడి నుంచే వస్తాయి అన్నమాట. సో ఇతనే నిజమైన భోక్త అని 23వ శ్లోకంలో భగవంతుడు నిర్ధారించాడు అనమాట. 23వ శ్లోకం ఏం చెప్పండి. 23ది రాలేదండి శ్లోకం. 22 శ్లోకం రాలేదు. ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది చూడండి. ఉపదృష్ట హనుమంత్. దాన్ని తర్వాత పోస్ట్ చేస్తాను. బాధలకు మూల కారణము అజ్ఞానము. ఇది చూడండి, ఈ స్టేట్మెంట్ ఎంత బాగున్నదో. మనకున్న బాధలకు మనం కారణం ఏమనుకుంటాము? ఇతరులు అనుకుంటాము. లేదా వాళ్ళు మనకు చేసిన కీడు కానీ, లేదంటే మన దగ్గర డబ్బు లేకపోవడము, లేదంటే మన దగ్గర కావలసినంత శక్తి లేకపోవడము, లేదంటే ఇంకోటి ఏదేదో అనుకుంటా ఉంటాం మన బాధలకు. కానీ మన బాధలకు మూల కారణము అజ్ఞానం అన్నమాట. ఎందుకు అజ్ఞానం అంటే మనము ప్రకృతి నియంత్రణలోనే ఉన్నామన్నమాట. దాన్ని గ్రహించటం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 3 యువతులు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గుణానికి ప్రతిరూపం అన్నమాట. సత్వగుణం, రజోగుణం, తమోగుణము. వాళ్ళు మనల్ని ఇక్కడ గమనించినట్టయితే తోలుబొమ్మలు ఆటలు అంటారే చూడండి. తోలుబొమ్మలు ఎలా ఆడతాయి? వాటికి అవి ఆడవన్నమాట. అవి ఇక్కడ బంధించి ఉంటాయి. బంధించి ఉంటే దారంతో అవి కట్టబడి ఉంటాయి. ఆ ఆడించే వ్యక్తి ఎలా ఆడిస్తే ఈ బొమ్మలు అలా ఆడుతాయి అన్నమాట. అంటే అవి ఈ బొమ్మలు నియంత్రించబడ్డాయి. అదేవిధంగా ఈ జీవి కూడా ఈ సత్వ రజో తమో గుణముల ద్వారా నియంత్రించబడ్డాడు. మరి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? భగవంతుడి నుంచి వస్తాయి. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జీవి ఎప్పుడైతే ఈ త్రిగుణాలను గురించి తెలుసుకొని దీనికి లోబడకుండా అతీతంగా వెళ్ళాలి అంటే ఎవరిని సంప్రదించాలి అంటే వీటి పైన ఉన్న ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో అతన్ని సంప్రదించాలి. అతనే శ్రీకృష్ణుడు అన్నమాట. శ్రీకృష్ణుడికి ఇంకొక పేరు హృషికేశ. హృషిక్ అంటే ఇంద్రియాలు, ఈశ అంటే వాటిని ప్రసాదించినవాడు లేదా నియంత్రించేవాడు అన్నమాట. హృషికేశునికి హృషికేశుడు అంటే దేవాది దేవుడు, మన ఇంద్రియాలను నియంత్రించేవాడు. మన ఇంద్రియాలను ఎప్పుడైతే భగవంతుని సేవలో మనం నిమగ్నం చేసినట్లయితే ఈ 3 గుణాలు మనకు వర్తించవు. మనము ఈ 3 గుణాలకు అతీతంగా మనము ప్రవర్తించి భక్తి యోగంలో సంపూర్ణత్వాన్ని సాధించవచ్చు. ఈ 3 గుణాల నుంచి రేపు జరిగే అధ్యాయంలో మనము తెలుసుకుంటాము. మనకు రేపు ఒక కొత్త టీచర్ కూడా వస్తున్నారు.
ఆమె పేరు నీలిమా మాతాజీ. నీలిమా మాతాజీ హైదరాబాద్ లో ఉంటారు. మీరు ఇంకా కొత్త వాళ్ళని కూడా పిలిపించవచ్చు. రేపు క్లాస్ మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా అందరూ రండి. ఓకే, సరే మనం ఇందులోకి వెళ్తాం. బాధలకు మూల కారణము అజ్ఞానం అని ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఈ అజ్ఞానము చాలా మందికి తెలీదు. మేము జ్ఞానులే అనుకుంటున్నాము, కానీ వాళ్ళు కూడా అజ్ఞానంలో ఉన్నారనమాట. వాళ్ళకు వాళ్ళే గురువు అని ప్రకటించుకుంటూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళే ఏదో చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులకు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారని భగవంతుడు భగవద్గీతలో చెప్తారు. సరే, మూల కారణం అజ్ఞానం కదా. మరి మనం ఆనందించే వాళ్ళం లేదా యజమానులం కాదని తెలియని వారు అజ్ఞానంలో ఉంటారు. ప్రభువు సర్వోన్నత నియంత్రకుడు, యజమాని మరియు ఆనందించేవాడు. ఆయన ఉన్నతుడు మరియు మనం ఆయనకు ఆధీనంలో. ఇది ఇది తెలుసుకున్న వ్యక్తి జ్ఞానంలో ఉన్నట్టు అర్థం అన్నమాట. మనం శ్రీకృష్ణుని శాశ్వత సేవకులం, కానీ మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? నేనే యజమాని, ఐఎమ్ ద బాస్ అనే రీతిలో మనం ప్రవర్తిస్తున్నాం. ఆ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టు అర్థం. కామంచే నడవబడుతూ మన ఇంద్రియాలను తృప్తిపరచడానికి మరియు మన కోరికలను నెరవేర్చుకోవడానికి మనము ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే ఆ ప్రయత్నంలో ఉంటామో అప్పుడు ఈ 3 గుణాలలో బంధించబడతాం అన్నమాట. ఎప్పుడైతే 3 గుణాల్లో ఉంటామో దాని అర్థం ఏంటంటే మనం అజ్ఞానంలో ఉంటాం. సో అజ్ఞానం ఉండడం వల్ల ఏమి జరుగుతుంది? మన బాధలకు అన్నిటికీ మూల కారణం అజ్ఞానం. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటంటే ఈ 4 అక్షరాల్లో ఆ తీసేయాలి. ఆ తీసేస్తే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనము సంపాదించాలి. దాన్ని సంపాదించేదానికి ఇంత క్రితం స్లైడ్లో మనం నేర్చుకున్నాం కదా. ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే ఎవరిని సంపాదించాలి మనం? గురువు గారు. ఎస్, మనము గురువుని సంపాదించాలి. సంతోషం. మరి ఇంద్రియ తృప్తి అంతిమంగా బాధలకు దారితీస్తుంది. నేను, నాది అనే భావన కలిగించేది అహంకారం. అహం ఆకారం, నేనే ఏ శరీరము, నేనే ఏ ఆకారం అనుకునే వ్యక్తి అతనికి ఉన్న స్వభావమే అని అహంకారం అంటారు. అతడు ఎలా ప్రవర్తిస్తాడంటే నేను చెప్పడమే మీరు వినాలి, నేను చేసేది కరెక్ట్, ఇటువంటి భావంలో ఉండే వ్యక్తి అహంకారంలో ఉంటాడు. ఇంకొకటి కామము మరియు లోభము, దురాశ చేత నడవబడుతున్నాము. మనం నిరంతరము ఇంద్రియ తృప్తిని కోరుకుంటాము మరియు మన ఇంద్రియాలకు బానిసకులుగా ఉంటాం. మనం నిజంగానే బానిసలు అన్నమాట మన ఇంద్రియాలకు. మన ఇంద్రియాల్లో ఒకటి నాలుక. అంటే నాలుక రుచి కోరుకుంటుంది అన్నమాట కదా. సో మనకు కావాల్సిన, మనకు చాలా రుచికరంగా ఉన్న ఒక ఐటమ్ ఒక హోటల్లో దొరుకుతుంది అనుకుంటాం. మనము అప్పుడప్పుడు వెళ్ళి హోటల్లో తింటూ ఉంటాం. మరి ఒకరోజు అది అక్కడ దొరకదు. అప్పుడు మనం ఏం చేస్తాం? అది ఇంకో చోట దొరుకుతుందేమో అని వెతుకుతాం. గూగుల్లోను వెబ్సైట్లోనూ వెతుకుతాం. అది ఎక్కడెక్కడ దొరుకుతుందో అక్కడంతా తిరుగుతాం అన్నమాట. నిజానికి అది లేకుండా కూడా మనం బతకచ్చు అన్నమాట. అదేం పెద్ద విషయమే కాదు. కానీ ఇక్కడ మనల్ని నియంత్రించి మనల్ని బానిసలుగా చేసింది ఏది? మన జిహ్వ, మన రుచి, మన నాలుక అన్నమాట. సో దానికి మనము లోబడి ఉంటాము. ఇది ఎందుకంటే అజ్ఞానం ద్వారా ఇది జరుగుతుంది అన్నమాట. సో ఇంద్రియ సుఖాలు ఎల్లప్పుడూ తాత్కాలికమైనవి, అంతే కదండి. మీకు నచ్చినమైన ఐటమ్ మీరు తింటూ ఉన్నప్పుడు అది ఎంత మాత్రం అది నాలుక పైన ఉంటుందో అంత మాత్రమే మనకు రుచి తెలుస్తుంది. ఒకసారి నాలుక కనుక దాటి గొంతులోకి వెళ్తే దాని రుచి మనకు తెలియదు. సో దాన్ని బట్టి మనం తెలుసుకునేది అంటే అది తాత్కాలికమైనది, క్షణభంగురం అన్నమాట. అది లేకపోయినా మనం బతకచ్చు, అదేం ఇబ్బంది ఏం లేదనమాట. కానీ ఆ ఇంద్రియం అనేది చూడండి ఎంత పని చేస్తుంది. మనల్ని బానిసలుగా తయారు చేస్తుంది. ఊరంతా తిప్పుతుంది. అక్కడ దొరకదు, ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, విదేశాలంతా తిప్పుతుంది అనమాట. అది ఒక ఇంద్రియం గురించి నేను చెప్పింది. మిగిలిన ఇంద్రియాలన్నీ ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే ఒక రోజు పడుతుంది అనమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అవి తాత్కాలికం మనమే మనం తెలుసుకోవాలి. ఒక కోరిక సంతృప్తి చెందితే మరొక కోరిక నెరవేరడానికి వేచి ఉంటుంది. ఆ విధంగా ఇంకొక కోరిక, మనము ఎక్కడో కూర్చో ఉంటాము, మనకి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది.
ఐస్ క్రీమ్ ఒకటి తింటాం, ఇంకోటి తినాలి అనిపిస్తుంది. అది తిన్న తర్వాత ఐస్ క్రీమ్ లాంటిది ఇంకొకటి ఉన్నది, అది కూడా తీసుకోవచ్చు అని మనకు ఇంద్రియాల ద్వారా ప్రేరేపణ కలుగుతుంది. సో ఆ విధంగా దానికి అంతమే ఉండదన్నమాట. అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. మనల్ని జీవితాంతం మనల్ని బానిసలుగా చేసేస్తుంది. ఏది? మన శరీరంలో ఉన్న ఇంద్రియమే. కాబట్టి మనము ఈ భగవద్గీతను మనము తుచా తప్పకుండా పాటిస్తే ఇంద్రియ తృప్తి నుంచి మనము బయటపడి ఇంద్రియాలను నిగ్రహించుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, భగవంతునితో సంబంధం లేకుండా ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అనుకుంటారో అది కేవలం తాత్కాలికమే, కొన్ని రోజులు మాత్రమే అది జరుగుతుంది. మళ్ళీ అతడు ఆ ఇంద్రియాలకు బానిసైపోతాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ వ్యక్తి సేవలో మన ఇంద్రియాలను కనుక నిమగ్నం చేసినట్లయితే ఆ ఇంద్రియాలు కంట్రోల్ చేయబడి, నియంత్రించబడి కొంతకాలం తర్వాత పవిత్రీకరించబడతాయి అన్నమాట. సో అది భగవంతుని యొక్క అద్భుతమైన దయాకరుణ మన పైన అన్నమాట. సో ఈ విధంగా మనము మన కోరికలు ఇంకో కోరిక అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ప్రాసెస్ ను ఏమంటారంటే మండుతున్న నిప్పుమైన నెయ్యి వేసినట్లు. ఇప్పుడు నిప్పు మండుతూ ఉంటుంది, నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. నెయ్యి పోస్తే ఇంకా రెచ్చిపోతుంది అనమాట, ఎక్కువ. మనం చేస్తున్నది అదే అనమాట. ఒక ఇంద్రియము ఏదో కొంచెం నిగ్రహం సంపాదించుకొని ఇంకో ఇంద్రియంతో మిగిలింది మనము శరీరాన్ని దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. నాలుగుతో నేను ఇవాళ నాలుగును నియంత్రణ చేసుకున్నాను అంటాడు. మరి కళ్ళుతో అశ్లీస్ అవన్నీ చూస్తున్నాం, యూట్యూబ్లోను, వాట్సాప్లోను. తర్వాత మనము మాట్లాడే ధోరణిలో నియంత్రణ లేదు. మనకు కావాల్సిన మ్యూజిక్, హరినామ కీర్తన వినకుండా దిక్కుమాలిన పాటలు ఏవో వింటూ మనకున్న ఇంద్రియాలను మనము పాడు చేసుకుంటున్నాం. సో ఋషికేశుని సేవలో మనము ఇంద్రియాలు గనక నిమగ్నం చేసినట్టయితే అవి నియంత్రించబడి తర్వాత పవిత్రీకరించబడతాయి. సరే, మనం ముందుకెళ్దాం. ఇది 13వ అధ్యాయం యొక్క సారాంశం అన్నమాట. ఏంటది? ప్రకృతి పురుషుడు చైతన్యం గురించి మనం మాట్లాడాము. తర్వాత జ్ఞానం ఎలా సంపాదించాలని 8 నుంచి 12 వరకు. తర్వాత ఆత్మ పరమాత్మల గురించి కూడా చిన్న చర్చ చేశాము. తర్వాత అనుభవించేవాడు భోక్తారాం యజ్ఞ తపస్యం సర్వలోక మహేశ్వరం. సో ఈ మొత్తము ఈ సృష్టికంతా భోక్త ఎవరంటే శ్రీకృష్ణుడు అన్నమాట. సో మనము అతనికి సేవకులు. అతని సేవకులు ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము భగవంతుని గురించి తెలుసుకొని భగవద్ధామాన్ని చేరుకోగలం. ఈ విధంగా ఇవన్నీ తెలుసుకోవడమే మనము ఆ నిజమైన జ్ఞానము అని 27 నుంచి 35 వరకు తెలియబడింది. సరేనా? మీరందరూ ఎంతో శ్రద్ధగా ఇవాళ 1 గంట పైన చక్కగా విని అర్థం చేసుకున్నారు కాబట్టి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సో ఇంతటితో ఈ 13వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. గ్రంథరా శ్రీమద్ భాగవతం భగవద్గీతకి జై. శిల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. గురుజీ 13వది పెట్టరా ఒకసారి సారాంశం?